నమస్తే అండి. నా పేరు రాధాకృష్ణ, హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిని. ఈరోజు షాద్నగర్ దగ్గరలో భీమారం గ్రామంలో ఒక అద్భుతమైన విగ్రహావిష్కరణ జరిగింది. ఎవరెవరున్నారు ఇక్కడ అని చూసినట్టయితే అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శ్రీ ఆది శంకరాచార్యుల వారు, అలాగే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన రామానుజాచార్యుల వారు, ద్వైత సిద్ధాంతాన్ని తెలియజేసిన మధ్వాచార్యుల వారు, ఈ మూడు సిద్ధాంతాలు వేరైనా సరే భగవంతుణ్ణి చేరే మార్గం ఒకటే అని తెలియజేసే విధంగా ముగ్గురు కూడా పక్కపక్కన కూర్చొని హిందువులంతా ఒకటే, హిందూ ధర్మం ఒకటే, హిందువుల యొక్క మార్గం ఒకటే, ఆలోచన ఒకటే, దైవం ఒకటే, ధర్మం ఒకటే అని తెలియజేసే విధంగా ఒకే చోట కూర్చొని అందరికీ మార్గదర్శకం చేస్తున్నారు. అలాగే హిందుత్వం అంటే కేవలము ఆధ్యాత్మికం కాదు, క్షాత్రము కూడా అని తెలియజేసే విధంగా పరశురాముని విగ్రహం కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. కాబట్టి ఈరోజు మన ధర్మానికి ఏదైతే ఆపత్తి కలుగుతుందో వీటన్నిటినీ కూడా ఎదుర్కోవాలి అంటే హిందూ వాసులందరూ కూడా, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించే వారందరూ కూడా మనమంతా ఒక్కటే అన్న భావంతో ఉండాలి, కలిసి ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యంగా ఉండి మనం క్షాత్రాన్ని చూపించాలి, మన ధైర్యాన్ని చూపించాలి, సమాజాన్ని కాపాడుకునే విధంగా మనం అందరం ఆయుధధారులమై ఉండాలి అన్న విధంగా తెలియజేసే విధంగా పరశురాములు ఇక్కడ ఉన్నారు. ఈ విగ్రహావిష్కరణ చేసిన రోజు ఈ దగ్గరలో 8 నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చాము. కృష్ణా, గోదావరి, గంగా, కావేరి, యమున, పెన్న, తుంగభద్ర, ఈ నదులన్నిటి నుంచి నీళ్ళని తీసుకొచ్చాము. అలాగే బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం నుంచి సముద్రపు నీళ్ళని తీసుకొచ్చాము. వాటన్నిటితో కూడా వీళ్ళకి అభిషేకం చేశాము. జలాభిషేకం చేసిన తర్వాత చక్కటి వేదోచ్చారణ మధ్యలో హోమం చేసుకొని, అలాగే నవగ్రహ మండపం ఆరాధనలు అన్నీ చేసుకొని ఈరోజు ఈ విగ్రహాల ఆవిష్కరణ చేశాము. ఇవి అందరూ కూడా వచ్చి వీక్షించాలి. ఎందుకంటే ఇటువంటి దర్శనము, అందరూ ఒకే చోట ఉన్న దర్శనము ఎక్కడా లేదు కాబట్టి అందరూ ఇక్కడ వచ్చి అందరూ దర్శనం చేసుకోవాలి. ఈ భూమి ఏదైతే ఉందో ఇక్కడున్న ప్రాంతాన్ని మేము ఒక విధంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని, జ్ఞాన కేంద్రాన్ని, జ్ఞానశక్తి క్షేత్రము అని పేరు పెట్టాము. కాబట్టి ఇక్కడ పిల్లలు, చదువుకునే పిల్లలు అందరూ వచ్చి కనుక ఇక్కడ ఆ దర్శనం చేసుకున్నట్టయితే వాళ్ళకి విద్యలో వాళ్ళు అలాగే రాణిస్తారు. అలాగే ధైర్యంలో కూడా పరశురాముడు లాంటి వాళ్ళు అయ్యి మన సమాజానికి, దేశానికి కూడా ఎంతో ఉపయోగపడే భారీ భారత పౌరులు అవుతారు అని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి వీక్షించండి, వీళ్ళ దర్శనం చేసుకోండి. చక్కగా కూడా మన ధర్మాన్ని, దేశాన్ని భావితరాలకి తెలియచేయండి. నమస్తే.